మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ ఎంఆర్ఐ మెడికల్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి చేసే డయాగ్నోస్టిక్ మెథడ్ ఇది. అంటే బ్రెయిన్ కి సంబంధించి, స్పైన్ కి సంబంధించి, మజిల్స్, కార్టిలేజ్ వీటికి సంబంధించి ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నా లేకపోతే ఇంజురీస్ ఉన్నా చాలా ప్రిసైజ్ గా, అంటే ఏ ప్లేస్ లో ఇంజరీ ఉంది, ఏ ప్లేస్ లో అబ్నార్మాలిటీ ఉంది అన్నది చాలా ప్రిసైజ్ గా చెప్తుంది ఈ మెథడ్. ఇది చాలా చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ రేడియో వేవ్స్ తో ఈ పరికరం పనిచేస్తుంది. ఈ మధ్య న్యూయార్క్ లో నసావ్ ఎంఆర్ఐ క్లినిక్ లో ఒక ఘటన జరిగింది. ఒక మహిళ తన కాలికి సంబంధించిన ఇంజురీకో లేకపోతే అబ్నార్మాలిటీకో ఎంఆర్ఐ చేయించుకుంటూ ఉంది. ఆ సమయంలో తన భర్తని లోపలికి పిలిచింది. అయితే ఆమె భర్త 61 ఏళ్ల ఆ వ్యక్తి మెడలో చాలా లావాటి ఒక ఐరన్ కి సంబంధించిన గొలుసేసుకొని లోపలికి వచ్చాడు. అయితే ఎంఆర్ఐ మెషిన్ అనేది చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిగి ఉంటుంది అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. అతను వేసుకొచ్చిన ఆ గొలుసు వల్ల అతని గట్టిగా మెషిన్లోకి లాగేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. హాస్పిటలైజ్ అయ్యాడు. కానీ ఒక రోజు తర్వాత చికిత్స పొందుతూ మరణించాడు. ఎంఆర్ఐ స్కాన్ అని మనం చాలా సింపుల్గా చెప్పుకుంటాం. కోర్స్ కొంచెం కాస్ట్లీయే, కానీ ఎంఆర్ఐ స్కాన్ తీస్తే అన్ని లోగుట్లు బయటపడతాయి అని అనుకుంటున్నారు. కానీ స్కాన్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే మహిళలు వెళ్ళేటట్లయితే చెవికి చెవిదిద్దులు కానీ, గాజులు కానీ, మెడలో కానీ ఏవి పెట్టుకోకుండా వెళ్ళాలి. అలానే కాళ్లకు పట్టీలు కానీ, మెట్టెలు కానీ ఎలాంటి మెటల్ లేకుండా చూసుకోండి. ఎవరైనా తమ వారు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటూ ఉంటే జస్ట్ హెల్ప్ కోసం లోపలికి వెళ్తున్నాము అనుకునేటట్లయితే ఎవ్వరూ అయినా సరే కీస్ తీసుకెళ్లడం, బ్యాగ్స్ తీసుకెళ్లడం, ఏదైనా మెటల్కి సంబంధించి లోపలికి ఏవి తీసుకెళ్లద్దు, ఆఖరికి ఫోన్ కూడా. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకునే వాళ్ళు లేకపోతే స్కాన్ చేయించుకునే వాళ్ళతో సహాయం కోసం లోపలికి వెళ్లే వాళ్ళు ముందే అక్కడున్న డాక్టర్లకి కానీ, టెక్నీషియన్స్ కానీ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే హార్ట్కి స్టెంట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ప్లేట్స్ ఉన్నాయా, రాడ్స్ ఉన్నాయా అన్న విషయం చాలా క్లారిటీతో అక్కడ టెక్నీషియన్స్కి ఖచ్చితంగా ముందే చెప్పండి. జస్ట్ ఇమాజిన్, లోపల ప్లేటో లేకపోతే ఏ రాడ్ ఉందనుకోండి, అంత హై పవర్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లోపల పెట్టిన ప్లేట్ కూడా ఒక్కొక్కసారి బయటకు వచ్చేయచ్చేమో. సో చాలా జాగ్రత్తగా ఉండండి ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళేటప్పుడు. ఎంఆర్ఐ స్కాన్ అనేది డైరెక్ట్గా హానికరం కాదేమో, కానీ ఇలాంటి జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా అది హార్మ్ఫుల్లే.